కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు కమలనాథులు. దేశవ్యాప్తంగా కనీసం 400 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బరిలో గెలుపు గుర్రాలను దించడంపై దృష్టి సారించింది. విజయ అవకాశాలను లెక్కలు కట్టుకుని మరీ మేధావులు, విద్యావంతులను ఈసారి పోటీలో నిలిపేందుకు సిద్ధమవుతోంది. అటు కీలకమైన వరంగల్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా ఈసారి మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణప్రసాద్ దిగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు బీజేపీ అధిష్టానం ఆలోచన ఏంటి? కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీకి దక్షిణాదిలో తెలంగాణ అత్యంత కీలకం. ఈసారి కనీసం 10 స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో 4 ఎంపీలను బీజేపీ గెలిపించుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు గెలవలేకపోయినా బీజేపీ ఓటింగ్ శాతాన్ని బాగా మెరుగుపరుచుకుంది. 8 స్థానాల్లో 30 లక్షలకు పైగా ఓట్లతో 14% ఓటింగ్ సాధించింది. దాంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ తమ గణాంకాలు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ఎంపీ స్థానాలకు బరిలో దించే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యార్థికులు, మేధావులను బరిలో దించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లెక్కలు గట్టుకుని మరీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. వరంగల్ ఎంపీ స్థానం విషయానికి వస్తే పైకి ఎందరి పేర్లో వినిపిస్తున్నా మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణప్రసాద్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి కృష్ణప్రసాద్ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ అత్యున్నత హోదాల్లో పనిచేసిన ఆయన 2020లో డీజీపీ ర్యాంకులో పదవి విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు నిజాయితీ గల సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో తన వంతు పాత్ర పోషించారు. రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేసే అవకాశం మరింత ఉంటుందని భావించిన కృష్ణప్రసాద్ 2020 ఆగస్టు 21న అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. వరంగల్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత కొన్ని నెలలుగా కృష్ణప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్రిడ్జి కుంగినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శించి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. వీటికి తోడు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశం. ఇవన్నీ కృష్ణప్రసాద్ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపేందుకు కారణాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టికెట్ దక్కితే కృష్ణప్రసాద్ ని గెలిపించుకుంటామని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. మొత్తం మీద వరంగల్ ఎంపీ స్థానాన్ని ఈసారి తమ ఖాతాలో వేసుకునేందుకు కమలం పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.